కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ అంటూ ఒక నానుని ప్రస్తావిస్తూనే ఎక్కువగా ఓట్లను కూడా దండుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా అదే మాట మీద నుంచుంటున్నాం. ఆఖరికి రాష్ట్రపతి గవర్నర్ కూడా ఆమోదం తెలపనప్పటికీ కూడా మేము జీవో విడుదల చేసి మరి 42% రిజర్వేషన్లు ఖరారు చేశామన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే బీసీల మద్దతు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చొరగొందని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే డీటెయిల్గా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, 42% రిజర్వేషన్స్ ఏంటి, ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు, దీన్ని చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక ఈ యొక్క జీవో ద్వారా 42% రిజర్వేషన్ల అమలు ప్రక్రియ పూర్తయిపోయినట్టయితే తెలుస్తుంది. అంతేకాదు ఇక 2 దశల్లోనే స్థానిక ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మొదటి దశలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించగా రెండవ దశలో వచ్చేసి పంచాయతీరాజ్ ఎన్నికలను కూడా 2 దఫాలుగా విభజించి నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాదు ఇక సోమవారం అయితే నోటిఫికేషన్ వెలువడబోతున్నట్టు కూడా కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి. మరి సోమవారం నోటిఫికేషన్ వెలువడితే మేబీ అక్టోబర్ మొదటి వారం కానీ రెండవ వారం కానీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తేలనున్నాయి.